ఈ టైం ఉంటుంది, ఈ టైం లోపల పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది దాటిందంటే కాంట్రాక్టర్ మీద యాక్షన్ ఉంటుంది. ఇంకొకటి, గతంలో మేము స్మార్ట్ సిటీ విషయంలో ఆరోపణలు చేశారు, చాలా వరకు అవినీతి జరిగింది. ఎక్కడెక్కడ స్మార్ట్ సిటీ పనులు ఆగిపోయాయి కొత్త ప్రభుత్వం వచ్చినాక? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ కార్యక్రమాలు చేపట్టింది? కేంద్ర ప్రభుత్వం ఇవాళ స్మార్ట్ సిటీ సంబంధించి స్మార్ట్ సిటీ మిషన్ పూర్తయింది. అయినప్పుడు కూడా కేంద్ర మంత్రిని మెప్పించి మార్చ్ 31 వరకు కూడా దాన్ని పొడిగించే ప్రయత్నం చేసినాం. 398 crores ఇచ్చినాం మనం. కాబట్టి ఇంకా 70 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నది. ఇంకా 70 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రావాల్సి ఉన్నది. దానికి రాష్ట్ర ప్రభుత్వం 70 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. దీనికి సంబంధించి ఇంకా 30 కోట్ల రూపాయల పెండింగ్ వర్క్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. 30 crores సంబంధించి వాళ్ళు యూసీ ఇవ్వలే, అది పెండింగ్ ఉంది. ఇంకా అవి ఎందుకు పెండింగ్ ఉన్నాయో తెలియదు. అది ఆ 30 crores సంబంధించి యూసీ ఇస్తే ఇంకా 100 కోట్లు 70 కోట్లు కేంద్రం నుంచి వస్తే స్మార్ట్ సిటీ మిషన్ అనేది పూర్తవుతుంది. స్మార్ట్ సిటీ వర్క్స్ నాకు తెలిసి ఎక్కడ పెండింగ్ లేవు. దీనిలో ఒక కన్ఫ్యూజన్ అదొకటి. ఏంటంటే ఒక కాడ ఒక రోడ్ వేసినారు, ఇవాళ మీటింగ్లో అదే చెప్పినాను. ఒక కాడ ఒక గల్లీకి రోడ్ వేసినారు, రోడ్ వేసి 50% రోడ్ కంప్లీట్ చేసినారు, 50% పెండింగ్ ఉన్నది. ఈ రోడ్ వేయకుండా ఇబ్బంది లేదు, సగం రోడ్ వేసరికి